మీనమేషాలు లెక్కేస్తే రైతాంగాన్ని కాపాడుకోలేం కాబట్టి ఎంతైనా పర్వాలేదు, మిమ్మల్ని కాపాడడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. మొన్నే చెప్పాను, ఎవరైతే మన ప్రాన్ రైతులున్నారో అక్వా రైతులకి ఒకేసారి 12 రూపాయలు కేజీ ధర వేస్తే, ఫీడ్ వేస్తే కాదు 8 రూపాయలకే పరిమితం కండి, 4 రూపాయలు తగ్గించమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు తోతాపూరి మామిడి అమ్మలేకపోతే పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా 4 రూపాయలు కేజీకి ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఒక్కొక్క మెట్రిక్ టన్నుకు 4,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన ఏదైతే ఇక్కడ మీరు చూస్తే పొగాకు సమస్యలు వచ్చాయి. పోయిన సంవత్సరం 295 కోట్లు ఖర్చు పెట్టి బర్లీ తుబాకుని ప్రభుత్వం కొన్నాం. ఈ సంవత్సరం మళ్ళీ మామూలు టొబాకో కూడా పొగాకు కూడా ఎక్కువ వేశారు. దీనివల్ల ప్రొడక్షన్ పెరిగింది, రేట్లు పడిపోయినాయి. ఆక్షన్లో భాగస్వాములు కాకుండా వ్యాపారస్తులు కూడా అటు ఇటు ఉండే పరిస్థితికి వచ్చారు. నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. 200 రూపాయల కంటే తక్కువ కొనడానికి వీలు లేదు. రెండోది, వచ్చిన పొగాకు ప్లాట్ఫామ్ మీదకి 100% కొని తీరాలని ఆదేశాలు ఇచ్చా. రేపు ఎల్లుండో ఢిల్లీకి కూడా ఒక టీమును పంపిస్తా, కేంద్రంతో మాట్లాడతాం. రైతులకు మేలు జరిగే ఏ పనైనా చేసి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా చేసి మనం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక విషయం కూడా మళ్ళీ కోరుతున్నాను. నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రైతు నాయకులను పెట్టి ప్రతి రైతును కలవమంటున్నాను. నేను డబ్బులు ఇచ్చామని చెప్పడానికి కాదు, రైతుని కాపాడుకోవాలి, శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. అందుకే 3 కన్సల్టెంట్లు పెట్టుకున్నాం. ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. ఏ పంట ప్రపంచంలో ఎంతెంత వేస్తున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎంత పంట దిగుబడి వస్తుంది, దీనివల్ల రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పంట మార్పిడి కోసం ఏ రైతు ఏ పంట వేస్తే బాగా ఆదాయం వస్తుందో అవన్నీ చెప్పడానికి మీ ఇంటికి వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెక్నాలజీ పూర్తిగా వాడుతున్నాం. మీరు ఒకసారి డిజిటల్ గా మీరు చూస్తే మీరు ఏ పంట మీ భూమిలో వేశారో దాన్ని ప్రత్యక్షంగా నేను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నా. ఒకటి ఈ క్రాప్ ఉంది, మీరు కూడా యాడ్ చేయండి. రెండోది సెటిలైట్ ఉంది, సెటిలైట్ లో కూడా నాకు మొత్తం వచ్చి ఏ రైతు భూమిలో ఏమేం పంట వేశాడో రియల్ టైంలో తెప్పిస్తాం. ఇంకా ముందుకు పోతున్నాం. ఆ పంట ఎంత హెల్తీగా ఉంది, మూడోది దిగుబడి ఎంత వస్తుంది, ఆ దిగుబడి ఆధారంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా పటిష్టం చేయాలనో దానికి కూడా ప్లాన్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను అందుకని ఆధునీకరణలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు, నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, రైతు బిడ్డ ఐటీ కంప్యూటర్ ఆపరేట్ చేసే పరిస్థితి రావాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈ రోజు మా రైతు బిడ్డల కుటుంబ సభ్యులు చూస్తే అమెరికాకు పోయి 25 ఏళ్లలో మీ ఊర్లో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి,